హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి లంచ్ బాక్స్లకి ఎంతో ఈజీగా ఉండేటువంటి పుదీనా రైస్ని ఎలా చేయాలి అని అనేది చూపించబోతున్నానండి. దాదాపు అందరూ చేసే ప్రాసెస్సే, కానీ కొలతలు అనేవి ఏమేమి తీసుకుంటే రైస్ అనేది ఇంకొద్దిగా టేస్టీగా రుచిగా తయారవుతుంది. పిల్లలు ఇష్టంగా లంచ్ బాక్స్లో మనం పెట్టినా కూడా మధ్యాహ్నంకైనా కూడా ఫ్రెష్గా ఉండి బాగా ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా. ఇక అయితే దీనికోసము ఏమేమి కావాలి, ప్రిపరేషన్ ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము. నేనైతే దీనికోసము ఒక కట్ట పుదీనా అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పుదీనాని ఈ విధంగా 1-3 సార్లు వాష్ చేసుకునేసి చక్కగా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఇంచుల అల్లం ముక్కను కూడా తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అట్ ద సేమ్ టైం 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కారానికి తగినన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకునేసి సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇందులోనే పులుపుకి చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టమాటానైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటానైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక టమాటానైతే తీసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని అంతటినీ కూడాను గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలరు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నచ్చితే దీంట్లో ఇంగువ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పులు, అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకుంటే బాగుంటాయి. నా దగ్గర వేరుశనగ పప్పులు మాత్రమే ఉన్నాయి కాబట్టి అవి ఒక్కటే యాడ్ చేసి చేస్తున్నాను. అలాగే మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్, కొద్దిగా 1-2 వరకు ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడాను చక్కగా ఫ్రై అయిపోవాలి. అంటే గోల్డెన్ కలర్ వరకు వచ్చేయాలి. ఇప్పుడు ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ను కూడా యాడ్ చేసుకునేసి చక్కగా కలుపుకోవాలి. ఉప్పు, కారం అనేది సరిపోయిందో లేదో ఒకసారి అయితే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ రైస్ వేసినప్పుడు వేసుకుంటే మనకి సరిగ్గా కలవదు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడాను చక్కగా ఉడికి ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అవ్వాలి. ఈ పేస్ట్ అనేది బాగా దగ్గర పడినప్పుడు మనకి ఆ పచ్చివాసన అనేది ఉండకుండా రైస్లో కలిసి రైస్ అనేది చాలా చాలా టేస్టీగా తయారవుతుంది. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా వండి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకునేసి ఈ పేస్ట్లో చక్కగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకునేసి ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని లంచ్ బాక్స్లో అయితే పెట్టేసాము అని అంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఇంట్లో కూడా ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఈజీగా ఏం లంచ్ చేయాలి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి రెసిపీస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.